ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణం అహం ప్రపద్యే. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిలశక్తిధరः స్వధామ్నా అన్యస్య హస్తచరణశ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహు సంతో ధరణిధరరాజన్యతనయే త్వదున్మేషాజ్జాతం జగదిదం అశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాః తవ దృశః. శ్రీ శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రరాజం. శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. అద్వైత అధ్యయన భారతీయ అధ్యయనం శంకర భగవత్పాదకృత సౌందర్య లహరి స్తోత్రంలో 79 శ్లోకాలు అధ్యయనం చేసుకున్నాము. ఈనాడు 80వ శ్లోకాన్ని ప్రయత్నం చేస్తాం. ఓం శ్రీమాత్రే నమః. కుచౌ సద్యస్విద్యత్ తటఘటిత కూర్పాస బిధురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివళిలవలీ వల్లిభివ వల్లిభిరివ వల్లిభివ. కుచౌ సద్యస్విద్యత్ తటఘటిత కూర్పాస విధురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలం ఇతి వలగ్నం తనుభువా త్రిధానర్థం దేవి త్రివళిలవలీ వల్లిభిః ఇవ. కొంచెం కఠినమైన శ్లోకం, అంత సులభంగా అర్థమయ్యేటట్టు ఉండదు. ఇంతవరకు చూసినటువంటి అన్ని శ్లోకాలలో కూడా ఈ 80వ శ్లోకం అత్యంత నిగూఢంగా వ్రాయబడి ఉన్నది. చాలా శ్రమ పడవలసి వచ్చినది ఆయన ఏమిటంటున్నారో మనసు పెట్టడానికి. చేత మీరు కూడా ఏకాగ్రంగా ప్రయత్నం చేయండి. కుచౌ సద్య స్విద్యత్ తటఘటిత కూర్పాస విధురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయతా తవ త్రాతుం భంగాత్ లేక తను త్రాతుం భంగాత్. 2 పాఠాలు ఉన్నాయి.
అలం ఇతి వలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివలిలవలీ వల్లిభి ఇవా. ఇది పదచ్ఛేదం. హే దేవి, సద్య స్విద్యత్ తటఘటితకోత్పాసవిధురౌ దోర్మూలే కషంతౌ కనక కలశాభౌ కుచౌ కలయతా తనుభువా భంగాత్రాతుం అలం ఇతి తవ బలగ్నం త్రివళిలవలీ వల్లిభి త్రిదానర్థం ఇవా. ఇది వాక్య రూపంలో పెట్టుకుంటే ఉంటుంది. ఇంట్లో వెర్బ్ పట్టుకోండి. మీరు కొంతసేపు టైం ఇస్తున్నాను. ఈ పదాలలో వెర్బ్ పదం ఏది, క్రియాపదం ఏది పట్టుకోండి, చూద్దాం. కుచౌ సద్యద్యత్ తటఘటితకోత్పాసవిధురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయత తవ త్రాతుం భంగాత్ అలం ఇతి వలగ్నం తనుభువా త్రిధానర్థం దేవి త్రివళిలవలీ వల్లిభిరివ. పోయిట్రీకి పోయిట్రీ, వేదాంతానికి వేదాంతం, ఉపనిషత్తులు కలిసి ఒక్క చోట వస్తే ఎలా ఉంటాయి అనేటటువంటిది ఈ శ్లోకం చూపిస్తుంది. ఇప్పుడు ప్రక్రియ మార్చాను. అంటే ఒక భావాన్ని ఇచ్చేసి ఆ భావానికి అన్వయంగా శ్లోకాన్ని పఠించి చెప్పడం కాకుండా ఒక్కొక్క పదాన్ని తీసుకొని ఆ పదం ఎలా ఏర్పడింది, అక్కడ ఏమిటి అర్థం, ఇక్కడ ఏది సరిపడుతుంది అనేటటువంటిది చూసుకుంటూ పోతాం. ఓకే, విల్ స్టార్ట్ విత్ సద్య స్విద్యత్. కుచవ్ అనేది పక్కన పెడదాం. సద్య స్విద్యత్ తటఘటిత కూర్పాస విధురౌ కషంతౌ దోర్మూలే కనక కలశాభౌ కలయత. కలయత లాస్ట్లో వస్తుంది. తవ త్రాతుం భంగాత్ అలం ఇతి బలగ్నం తనుభువా త్రిధానద్ధం దేవి త్రివలిలవలీ వల్లిభి ఇవా. విశేషమైన పదములు, విశేషం కాని పదం ఒకటి కనపడలేదు. సద్య అర్థం మూలధాతువు అద్యస్. అద్యస్ అద్య అంటే తెలుసు కదా, ఈనాడు. సద్య అంటే ఇప్పుడే, తక్షణమే, క్షణమాత్రంలోనే, వెనువెంటనే. సద్య అవ్యయము, ఇది అవ్యయం. ఈ పదము కాలాన్ని సూచిస్తోంది కదా, వెంటనే. సద్య ప్రసన్న అన్నట్టుగా, వెంటనే తక్షణమే ప్రసన్నుడైనవాడు. ఇక్కడ ఎలా జరుగుతోంది? సద్య తక్షణమే. ఏది తక్షణమే జరుగుతోంది? స్విద్యత్. స్విద్యత్ స్విద్యత్. స్విద్ అనేటటువంటివి సంస్రసనే, అంటే అంటే స్రవించుట, శ్రవణము చేయుట. శ్రవణం కాదు, శ్రవణం, ఊజింగ్, చిమ్ముట, వలకబోయుట, స్వేదించుట. స్విద్యత్ నుంచే స్వేదము అనే మాట విన్నారు కదా. స్వేదము అంటే చెమట అని ఉంది కదా. స్వేదించడం, చెమర్చడం, చిమ్మడం, వలకబోయడం, స్రవించడం, ఊజింగ్ అనేది స్విద్యత్. స్వేదతి అంటే స్వేదించును, లేక స్వేదతి అన్న కూడా అదే అర్థం. స్వేదతి, స్వేదతి రెండు. స్విద్యత్, స్విద్యత్. స్విద్యత్ సాకిందవా ద్యా, సిద్ధ్యత్ కాదు, స్విద్యత్. స్విద్యత్ సద్యత్ స్విద్య. స్విద్యత్ అంటే తక్షణమే స్రవించుతుంది, తక్షణమే ప్రకటమవుతుంది, తక్షణమే ఊజవుతుంది. అనుకుంటే ఆ క్షణంలోనే ఆ జ్ఞానం, ఆత్మజ్ఞానంకి సమయం ఉండదు, తక్షణమే. సత్య చైతన్యము తపస్వరూపమైన బ్రహ్మము నుండి ప్రపంచం తక్షణ స్ఫురణగా రూపముగా ఉద్భవించుట. ప్రపంచం ఎలా పుట్టింది? అంతే, ఆయన అనుకున్నాడు, వెంటనే ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎలా ఎలా విలీనమవుతుంది? తక్షణమే విలీనమవుతుంది. ఎందుకు? ప్రపంచం కాదు ఇది,
ప్రపంచం అనేటటువంటిది, ఈ జగత్ అనేది మిథ్య అని తెలుసుకున్నట్లయితే తక్షణమే మళ్ళీ చైతన్య స్ఫురణ ఏర్పడుతుంది. నిమిషం మాత్రంలోనే స్ఫురించినటువంటి చైతన్యము. తపసా స్విద్యతి ముని. తపసా, తపస్సు చేత, స్విద్యతి అంటే ముని చైతన్యాన్ని స్విద్యతి పొందుతున్నాడు, తక్షణమే పొందుతుంది. సద్య సిద్ధ్యతి అని అనుకోండి, వెంటనే పొందుతున్నాడు. ఆ మొదటి పదంలోనే సద్య స్విద్యతి అన్న దాంట్లో తక్షణమే నీకు తెలుస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే తక్షణమే ఈ చైతన్యం స్ఫురిస్తుంది. అలాగే ఆ చైతన్యం నుంచి సృష్టి కూడా జస్ట్ కల్పించడము, సృష్టి రావడం సమయం పట్టదు, వెంటనే. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, దాని ప్రతిబింబం రావడానికి ఎంతసేపు పడుతుంది? అది ఆ మాధ్యమం దగ్గర ఉంటే చాలు, వెంటనే ప్రతిబింబం ఏర్పడిపోతుంది. దానికి వేరే సమయం అక్కర్లేదు. ఓకే. సత్య స్విద్యత్ జ్ఞాపకం పెట్టుకోండి, ఒక చోట రాసుకోండి. సత్య స్విద్యత్ అంటే నిమిష మాత్రంలోనే వెంటనే స్ఫురించిన చైతన్యము లేక సృష్టి. అట్నుంచి ఇటు అవుతాయి సృష్టి, ఇటు నుంచి అటు అవుతాయి చైతన్యం. ఓకే. తట, తటము, తీరము, అంచు, సరిహద్దు, మీటింగ్ ప్లేసు, తటము. గంగా తటే అని అనుకోండి. తటే అనేది సప్తమి విభక్తి. గంగా తీరమునందు, గంగా తటే, తటే స్థిత సాధు. తటమునందు ఆ యోగి గారు కూర్చున్నారు, సాధువు గారు, సత్పురుషుడు స్థిత కూర్చున్నారు అని చెప్పి తటే అంటే తటము. తట అంటే ఇక్కడ తటే లేదు, తట అనే ఉంది. అంటే తట అంటే అర్థము తీరము. ఏమిటి తట? తట ఘటిత. తట ఘటిత కలిపితే తట ప్లస్ ఘటిత, తట ఘటిత వస్తుంది. మంచి శబ్దాలంకారం. తట ఘటిత. ఘటిత అంటే ఏమిటి? ధాతువు ఘట్. ఘట్ అంటే సంధానం చేయడం, కలపడం, కలిసిపోవడం. ఘటతి అంటే కృత్ ప్రత్యయాంతం, కృత్పదము ప్రత్యేకంగా త్వా ప్రత్యయంగా చేరితే ఘట్ అనే ధాతువుకి త్వా ప్రత్యయం చేరితే ఘటతి అంటే కలిపినది. గచ్చ గచ్చతి, భవ భవతి, ఘట ఘటతి. ఇలాగా ఘటతి అనే అర్థం కలిపినది, సంఘటితమైనది, ఒకటైనది. ఎక్కడ ఒకటైంది? ఆ అంచు దగ్గర. తటఘటిత ఏమిటా అంచు? ఆ సృష్టి, పరబ్రహ్మ. పరబ్రహ్మ నుంచి సృష్టి రిఫ్లెక్షన్. ఆ రెండింటి అంచు ఉంది కదా, ఆ బోర్డర్, ఆ సరిహద్దు, ఆ తీరము, ఆ సెంట్రల్ పాయింట్, ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్ మీటింగ్, ఆల్ఫా ఒమేగా మీటింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఒకటైనది. అక్కడి నుంచి మీదకి చూస్తే చైతన్యం, కిందకి చూస్తే సృష్టి. తటఘటిత కర్మధారయ సమాసం. తటఘటిత, తటే ఘటిత. తటఘటిత అంటే కర్మధారయం, దానికి విగ్రహం రాస్తే తటే తీరమునందు, ఘటిత సంఘటితమైనది, ఒకటైనది. తటమున ఏర్పడినది, తీరమున స్థితమైనది. ఇన్ దట్ మీటింగ్ పాయింట్ ఇట్ ఈస్ వన్. ఇన్ దట్ మీటింగ్ పాయింట్ ఇట్ ఈస్ వన్. అది ఎప్పుడు? సద్య సద్య స్విద్ధ అంటే వెంటనే అక్కడ తెలుస్తుంది చైతన్యం. ఆధ్యాత్మిక అద్వైత పరామర్శ అవధియందు అంటే ఆ తటమునందు, ఆ తీరం నందు, ఆ ఒరిజినల్ రిఫ్లెక్షన్ అయిన మీటింగ్ పాయింట్ అందు స్ఫురించేటటువంటి చైతన్యము. అంటే పరిమితి మరియు అపరిమితి ఒక్క సంగమంలో అనుభూతమైనటువంటి అద్వైత స్ఫురణం. పరిమితి ఏమిటి? ఇదిగో ఇది. ఈ ప్రపంచమంతా పరిమితం, పరిచ్ఛిన్నము. ఈ పరిమితమైనది ఆ అపరిమితమైనటువంటి ఇన్ఫైనట్తో కలిసేటటువంటి సంగమంలో అద్వైత స్ఫురణమే తటఘటిత. సద్య స్విద్యత్ తటఘటిత. వెంటనే చైతన్యం ఆ మీటింగ్ పాయింట్ దగ్గర అద్వైత పరామర్శ ప్రకారంగా ఆ పరిమితి అపరిమితి ఒక్క
వాటి యొక్క సంగమంలో అనుభూతమైనటువంటి అద్వైత స్ఫురణము. ప్రతి పదము అద్వైతమే. కూర్పాస బిధురవు చాలా ఇంపార్టెంట్. కూర్పాసం, కర్పాస అనే పదానికి తత్సమము కూర్పాసం. కర్పాసము అంటే నూలు వస్త్రం, క్లాత్ మేడ్ ఆఫ్ కాటన్. నూలు వస్త్రం, వసనం, దిస్ ఇస్ ఎ నూలు వస్త్రం. ఇది కూర్పాసం లేదా కర్పాసం. కర్పాసం అనేది ఒక విధమైన యూసేజ్. కూర్పాసం అనేది కామన్ యూసేజ్. ఇక్కడ కూర్పాస అన్నారు. కూర్పాస బిధురౌ, కూర్పాస బిధురౌ. కూర్పాసం నామపదం. ఇదేం ధాతువు కాదు. కూర్పాసం అంటే ఇదేమిటిది? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఎ క్లాత్, వస్త్రము, వసనము, ఆచ్ఛాదనము, కప్పి ఉంచేది, ఆవరణ. ఇంకా కూర్పాసం అనే దానికి జాకెట్, వెస్ట్, షర్ట్, లేకపోతేనేమో అంగవస్త్రం, పైన ఈ వక్ష భాగం మీద, చెస్ట్ భాగం మీద కవర్ చేసేటటువంటి వస్త్రాన్ని కూర్పాసము అని సాధారణంగా అంటారు. రవికే అనుకోండి, షర్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకే. సో ఈ విధముగా అయితే అది ఆచ్ఛాదనమే కదా. దేనిపై ఆచ్ఛాదనము, ఆవరణము? ఇదిగో ఆ బ్రహ్మము మీద ఒక ఆచ్ఛాదనం ఏర్పడింది. ఏమిటా ఆచ్ఛాదనం? ఆ ఆచ్ఛాదనం ఏమిటి? వసనము, వస్త్రము. వసంసి జీర్ణాన్ని యథావిహాయ. ఈ ఈ ఈ వస్త్రంతోనే పోల్చారు ఈ శరీరాన్ని. ఈ శరీరాదులు దేహేంద్రియ సంఘాతము అనే ఆవరణ ఒకటి ఉంది. ఎక్కడుంది? అదిగో పరమాత్మ మీద ఉంది. ఆ పరమాత్మ ఎలా ఎలా తెలుస్తాడు? ఆ రిఫ్లెక్టింగ్ పాయింట్, మీటింగ్ పాయింట్ దగ్గర సత్యసిద్ధ తటఘటిత తటఘటిత సత్యసిద్ధ చైతన్యము ఆచ్ఛాదనమై ఉన్నది. ఎందువలన? కూర్పాసం వలన. కూర్పాసం అంటే ఏమిటి? వస్త్రము. వస్త్రం అంటే ఏమిటి? ఆచ్ఛాదన. ఆచ్ఛాదన అంటే ఏమిటి? దేహేంద్రియ సంఘాతం. అంటే ఉండకూడదా? అవే పెర్మనెంట్ అనుకోవడం, అదే అజ్ఞానం. అజ్ఞానం అనే ఆచ్ఛాదన లేక ఆవరణ. బిధురౌ, బిధుర్. బిధుర్ అంటే మోయుట, ధరించుట. ధర్ అంటే మోయడం, ధరణే, ధారణే. వి ధూరౌ, బిధురౌ. వి అంటే అది బి అవుతుంది. వికి బికి డిఫరెన్స్ ఉండదు. విధురౌ అన్నా, బిధురౌ అన్నా క్షీణమైన, వియుక్తమైన, బాధితమైన, పతితమైన, విలీనమైన. కూర్పాస బిధురౌ అన్నారంటే, బిధురౌ అంటే అక్కడ ప్లూరల్, ద్వివచనంలో ఉంది. శ్లోకమంతా ద్వివచనంలోనే ఉంది. ఎందువలన ద్వివచనంలో ఉందో తర్వాత చూద్దాం. కుచౌ, కషంతౌ, బిధురౌ, దోర్మూలౌ అంటూ రకరకాలుగా వస్తున్నాయి. ఔ ఔ అనేటటువంటి ద్వివచన శబ్దం కనపడుతుంది. చూద్దాం. ద్వైత దార్ఢ్యము తొలగిపోయిన స్థితి. కూర్పాసము ద్వైతం, కూర్పాసము ఆచ్ఛాదన. కూర్పాసం అంటే అజ్ఞానం, కూర్పాసం అంటే వస్త్రము, కూర్పాసం అంటే ఆవరణ. ఈ ఆవరణలో నాకు ద్వైతము. ఆ ద్వైతము ధర్ అంటే ధరించి ఉండడం, దాన్ని విధురు అంటే తొలగించుకోవడం, అంటే బాధితమైంది. అంటే అద్వైతము సిద్ధించింది. ద్వైత దార్ఢ్యం, ద్వైతం యొక్క పటిష్టత తొలగిపోయినటువంటి స్థితి. కూర్పాస విధురవు అంటే మాయావరణము పోయిన స్థితి. దృగ్దృశ్యం అనేటటువంటి వివేకనంచే దృశ్యములు సత్యము కాదు, దృగేవ సత్యం అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థితే కూర్పాస విధురౌ. భావరహితులైన వారు. భావం అంటే ఏమిటి? పదార్థము. పదార్థముల మీద మనసు లేదు. ద్వైత భావాన్ని త్యజించి స్వస్వరూప ప్రకాశంలో నిలిచిన చిదానంద స్వరూప, జ్ఞాన స్వరూప అద్వయమే కూర్పాస పితురౌ. అంటే జీవ ఈశ్వర ఐక్యము ఆవరణరహితంగా ప్రకాశించిన స్థితి. ఎంతవరకు నేను జీవుడని అనుకుంటున్నాను, ఆవరణలో ఉన్నాను,
ఆ ఆవరణము తొలగినది. జీవేశ్వరుల ఐక్యత సిద్ధించింది. ఆ జీవుడే ఆ పరమాత్మను తెలుసుకున్నాము. పరమాత్మయే ప్రత్యేగాత్మ, ఘటాకాశమే మహాకాశము అనే విషయం క్లియర్గా తెలిసిపోయింది. అటువంటిదే కూర్పాస బిధురవు. ఈ కూర్పాస బిధురత అంటే ఈ బాధించడం ఎలా కలిగింది? సత్యత్ వెంటనే కలిగింది. సత్యత్ కూర్పాస బిధురౌ తటఘటిత. ఎక్కడ కలిగింది అది? ఆ రిఫ్లెక్షన్కి దేనికి ఆ పాయింట్ దగ్గర నిలబడి ఆలోచిస్తే, ఇది కిందకి చూస్తే ఇది ఇది ప్రతిబింబము, మీదకి చూస్తే ఇది చైతన్యము అనే దృష్టితో, ఆధ్యాత్మిక దృష్టితో నిలబడిన వాళ్లకు కూర్పాస భేదనం అయిపోయింది. కూర్పాస బిధురౌ అంటే ఆధ్యాత్మిక దృష్టితో మాయావరణం పోయినటువంటి స్థితి. కషంతౌ కషంతం అంటే కర్షణ. ఇట్లా రాసామనుకోండి, అది కర్షణ. కర్షణ అంటే ఘర్షణ, అంటే రాపిడి. ఎలా వస్తుంది ఇది? రాపిడి చేయాలి. కషంతౌ, కష్ అంటే సంఘర్షణే, మర్దనే అని అర్థం. కషంతౌ అంటే ఘర్షణ చేయు, శోధించు, తపస్సు చేయు, మలక్షయము చేసుకొను. ఒంటి మీద మట్టి అంటుకుంది అనుకోండి, బయటకు వెళ్ళి వచ్చారు, ఏం చేస్తారు? గట్టిగా రబ్ చేసి తోముతారు. చెప్తుంది మా తల్లి, చెప్తుంది, అరే గట్టిగా తోమరా, గట్టిగా ఘర్షణ చేసి ఆ ఘర్షణ చేయడమే కర్షణ. ఆ కర్షణే కర్షంతౌ. కష్ అంటే ఘర్షణ. కష్ యొక్క శత్రుప్రత్యయం. శత్రుప్రత్యయం చేస్తే అటువంటి స్థితిలో నున్నానర్థం. కష్ అంటే శోధన. కషంతౌ అంటే శత్రుప్రత్యయం చేరితే కషంత, కషంతౌ, కషంత్ అని వస్తుంది. కషంతౌ అన్నట్టు విభక్తి రూపం. తపస్సు చేయుచున్నా, శోధన చేయుచున్నా, ఆత్మవిచారము చేయుచున్నా. ఓకే, అద్వైత పరమార్థం అంటే కషణం తపస్సు, లేక స్వశుద్ధి, లేక మలిన నాశనము, నిర్మలము నిశ్చలమైనటువంటి స్థితి. అప్పుడు ఏమైంది? నిర్మలము నిశ్చలమైన స్థితిలో ఆ కర్షణం జరిగితే, ఆ ఘర్షణ జరిగితే, ఆ తోముడైతే కూర్పాస బిధురం, ఈ ఆవరణ అనేది పోయింది. కూర్పాసం మరి లేదు. తెర తీయరా దేవర, తిరుపతి దేవర, తెర తీయగరాదా, నాలోని మత్సరమును తెర తీయగరాదా అన్నారు. ఆ తెర పోయింది, ఆ మాయావరణం పోయింది. అంటే కషంతౌ అంటే కషణం. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవన్నీ కర్మేంద్రియాల ద్వారా జరుగుతున్నాయి. దోర్మూలే అన్నారు. దోహ్ మూలే, దోర్మూలే సంధి. దోహ్ అంటే దోర్ ప్లస్ మూలే, దోర్మూలే, దోహ్ మూలే, దోర్మూలే. ధ్రు అనేటటువంటి ధాతువు. ధ్రు కాదు, ధ్రు. ధ్రు అంటే ధరి, భుజం, భుజాలు. ఈ భుజాలు లేక దోర్యుగ్మము, భుజములు, దౌర్బలము, భుజబలము అంటున్నాం కదా. దోహ్ అంటే భుజము. భుజము దేనికి ప్రతీక? కర్మేంద్రియాలకు ప్రతీక. 5 రకాల కర్మేంద్రియాలు ఉంటాయి: చేతులు, కాళ్ళు. వాక్పాణిపాదౌ గుదమత్యుపస్థ కర్మేంద్రియాణి ప్రవణేన కర్మసు. చూడండి, ఒక మంచి టెక్నికల్ పాయింట్ చెప్తాను. జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయ జ్ఞానం గ్రహిస్తున్న వాడికే తెలుస్తుంది. మీ కళ్ళు తెచ్చుకుని ఉన్నారు, మీరు ఏం చూస్తున్నారో ఎవరికి తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. మీరు వింటున్నారు, వింటున్నట్టు కూర్చున్నారు, ఏది వింటున్నారో ఎవరికి తెలుస్తుందా? మీకే తెలుస్తుంది. మీరు రుచి చూస్తున్నారు, మీ రుచి ఎలా ఉందో ఎవరికైనా తెలుస్తుందా? మీకు రుచిగా ఉందో లేదో మీకే తెలుస్తుంది. అంటే జ్ఞానేంద్రియముల ద్వారా కలిగినటువంటి జ్ఞానము మనస్సు ద్వారా ఎవరికి వారే అనుభవించాలి. కర్మేంద్రియాల ద్వారా చేసేటటువంటి పని వాళ్ళకి తెలుస్తుంది, ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది.
నేను నడుస్తున్నాను కాళ్ళతో, నేను నడుస్తున్నట్టు నాకు తెలుస్తుంది. పక్కన చూస్తున్న వాళ్ళకే తెలుస్తుంది. నేను చేత్తో పూజ చేస్తున్నాను, చేత్తో ఏదో దానం ఇస్తున్నాను, నాకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద కర్మేంద్రియ అండ్ ద జ్ఞానేంద్రియ. జ్ఞానేంద్రియ, ద ఎక్స్పీరియన్స్ is entirely subjective. Karmendriya, the experience is both subjective and also objective. చూసారా? ఇదే విషయాన్ని మాండూక్యోపనిషత్తు చదువుకుంటున్నప్పుడు చిత్తకాల, ద్వయకాల, చిత్తకాల, చిత్తకాలం అనేది దేనికి? జ్ఞానేంద్రియాలు. ద్వయకాలం దేనికి? రెండిటికి. కర్మేంద్రియ రెండిటికి కూడా ఉంటాయి. చిత్తకాలం, ద్వయకాలం అంటే ఇప్పుడు తెలుస్తుంది ఆయన అక్కడ అలా ఎందుకు చెప్పారా అని. ఓకే. దోర్ అనే సుప్రత్యయం చేరితే దోహ్, దోహ్ మూలం, దోర్మూలం, భుజముల మూలము అని అర్థం. ఇదిగోండి చెయ్యంది భుజం ఉంది. భుజం తాలూకా మూలం ఏమై ఉంటుంది? ఇదిగో యాక్సిలా, ది ఆర్మ్ పిట్ అని మన సాధారణమైన అర్థం. తాత్విక అర్థం అది అయి ఉండదు కదా. ఇక్కడ ఆర్మ్ పిట్ గురించి, చంకల గురించి, లేకపోతే యాక్సిలా గురించి ఆయన ఎందుకు మాట్లాడతారు? అవసరం లేదు. భుజముల మూలమేమిటి? మూలే, మూలే అనుంది సప్తమి, మూలమునందు అంటే భుజములకు మూలమునందు. భుజములు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలకు మూలంలో ఏదుంది? కర్మేంద్రియాలకు ఏమిటి? జ్ఞానేంద్రియాలకు, అంతరేంద్రియాలకు అన్నిటికీ మూలంలో ఒక్కటే ఉంది. కర్మేంద్రియాలు అప్పుడు ఏమిటయ్యాయి? ఉపలక్షణం అయ్యాయి. అన్ని ఇంద్రియాలకు ఉపలక్షణం. ఎక్కడైతే రకరకములైనటువంటి ఇంద్రియ వ్యాపారాలు జరుగుతున్నాయో ఆ ఇంద్రియ శక్తులన్నిటికీ మూలంలో దోర్మూలే, మూలే, ఆ మూల సౌధంబుదాపల అన్నారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల అంటే ఎవరన్నారు? మూలనున్నటువంటి బిల్డింగ్లో ఉన్నాడండి విష్ణుమూర్తి. అదే అర్థం. మూలము అంటే సెంట్రల్ పాయింట్. ఏదైతే మూలమో అక్కడ ఉన్న సౌధములన్నిటికీ ఏది మూల సౌధమో అందులో ఉన్నాడు. అలాగే దోర్మూలము అంటే భుజమూలకు మూలము, క్రియాశక్తికి మూలము. క్రియాశక్తి, జ్ఞానశక్తి, సంకల్పశక్తి, విచక్షణ శక్తులన్నిటికీ కూడా మూలము. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం. తెలుసుకున్నాం కదా కేనోపనిషత్తులో. మూలమునందు, ఆధారమునందు, ఆరంభమునందు అంటే ఆర్మ్ పెట్టిన అర్థం తీయకూడదు. దోర్మూలే అంటే దోర్మూలే అనుంది. దోర్మూలం అనేటటువంటిది పదము. దోర్మూలే అని ఉంది అంటే షష్ఠీ విభక్తి, తత్పురుష సమాసము. భుజమునకు మూలం అంటే బాహునకు మూలం, బాహుమూలం. భుజము శక్తి సూచకము, అదే బలము, అదే శౌర్యము, అదే కరుణ, అదే సౌందర్యము. సొగుసాన్ని అందంగా తీర్చిదిద్దాలన్న భుజాలే. అన్నిటికీ శౌర్యాన్ని, బలాన్ని, కరుణని, దానాన్ని అన్నీ ప్రకటించాలన్నా భుజశక్తియే కదా. దోర్మూలం అంటే సకల క్రియాశక్తులకు, సకల జ్ఞానశక్తులకు, సకల అంతరింద్రియాల శక్తులకు ఆధారం, ఆధార చైతన్యం. ఇదే ఆధార చైతన్యం, ఇది ఒక్కటే. అంటే ఈ పరామర్శ చేయగా, శోధించగా, శోధించగా కషంతౌ సంఘర్షణే, మర్దనే, కషంతౌ, కష్ అంటే మర్దనే, శోధించగా, తపస్సు చేయగా, మలిన క్షయము కాగా, మల నాశనం కాగా, స్వశుద్ధి కాగా, తపస్సు చేత, తప ఆలోచన చేత దోర్మూలాన్ని తెలుసుకున్నాడు వాడు. దోర్మూలం అంటే సకల శక్తులకు, సకల కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, అంతఃకరణములకు మూలంలో ఉన్నటువంటి ఆధార చైతన్యాన్ని పొందారు. ఎలా పొందారు? కషంతవు, ఘర్షణ చేసి అంటే చక్కగా శుద్ధి చేసుకొని. ఇంకా తను అనుంది. తను అంటే తన్ అనేటటువంటి ధాతువు. తన్ అంటే విస్తారే, స్ట్రెచ్, ఎక్స్పాండ్, స్ప్రెడ్. ఇదేమిటిది? తనువు. తనువు అంటే వ్యాపించినది, విస్తరించినది. శరీరం ఎంత విసరుద్దా? వ్యాపించింది.
శరీరమే వ్యాపించడం కాదు, ఆ శరీరంలో చైతన్యం ఈ గోరు దగ్గర నుంచి నఖసిక పర్యంతము వ్యాపించి ఉంది. కాబట్టి దాన్ని తనువు అన్నారు. తన్ అనేటటువంటి ధాతువునకు ఉన్ అనేటటువంటి ప్రత్యయాన్ని చేరిస్తే తను అనేటటువంటి రూపము వస్తుంది. విస్తార రూపమైన దేహము తనువు. తను అన్న తనువు అని తెలుగులో అన్న తెలుగులోకి వస్తే డూము ఊరు పెట్టియాలి, అంటే తనువుకి ఊ పెట్టియాలి, తనువు అయిపోతుంది. రామహకి రాముడు పెట్టియాలి. తనువు అనే పదం సంస్కృతం ఉండదు. తను ఏ పదం అంటే తను ఏమిటి? శరీరం. తను అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. తను అంటే సూక్ష్మము, తన్వి అంటే చాలా సన్న నడుము ఉన్న లేడీని తన్వి అంటారు. అంటే చాలా సూక్ష్మంగా, సన్నంగా, కొంచెంగా ఉన్నది. తను అనే పదానికి సూక్ష్మమనే అర్థం ఉన్నది, శరీరము అనే అర్థము, రెండు ప్రధాన అర్థాలు ఉన్నాయి. అంటే సూక్ష్మము, తను రెండు. ఆత్మ యొక్క విస్తారిత చైతన్య రూప ప్రకటన, ఆత్మ యొక్క చైతన్యం ఉంది కదా, చైతన్యం విస్తారంగా ప్రపంచమంతా మాయా ఉపాధి ద్వారా దేహరూపాలుగా ప్రకటన పొందుతుంది. ఆ దేహరూపాలుగా అవడమే తనువు లేక తను. అది తెలుస్తుందా? చైతన్యం సూక్ష్మంగా ఉంది, అంచేత తను. రెండిటికీ సరిపోయింది. తను అంటే సూక్ష్మంగా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం అని చెప్పవచ్చు, స్థూలంగా కనపడుతున్నటువంటి శరీరాదులు అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ తను అంటే చిదాత్మ యొక్క ప్రతిబింబము చెప్పానుగా. ఆ మీటింగ్ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఇది చిదాత్మ, ఇది ప్రతిబింబ ఇదేమిటిది? ఆభాస, చిదాభాస. చిదాత్మ, చిదాభాస. చిదాభాస చిదాత్మ ప్రతిబింబము తను. ఈ రిఫ్లెక్షను క్లియర్గా ఈ రిఫ్లెక్షన్ దాంట్లో నానాత్వం కనపడుతుంది. చిదాత్మ ఒక్కటే ఉంది, అంచేత సూక్ష్మంగా వ్యాపించి ఉంది. బ్రహ్మము స్వప్రకాశమై చైతన్యంతో అవిద్య ఆవరణంలో విస్తరించినప్పుడు తనువు అయింది, లేక చైతన్య విస్తారమైనది, మాయకు ఆధారమైనది. తను అనే పదానికి అంతటి విశ్లేషణ ఉంది. భంగే అని ఉంది. భంగ్ అంటే భంగే, భంగ్ అనే ధాతువునకు భంజనము చేయుట. భంగాత్, భంగాత్ త్రాతుం. తను భంగాత్ త్రాతుం. తను అంటే ఏమిటి? అదిగో ఆ శరీర భావము ఏర్పడింది కదా, మాయా ఉపహిత చైతన్యము శరీరంగా వ్యాపించింది, విస్తరించింది, అందుకే తనువు అన్నారు. ఆ తనువు అనే కాన్సెప్టు తనువు భంజనము చేయుట ధాతువు, దానికి ధంగ్ ప్రత్యయం చేరిస్తే భంగ్ అని వస్తుంది. భంగ్ 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 అనేటటువంటి ధాతువునకు ధంగ్ ప్రత్యయం చేస్తే భంగా అని వస్తుంది. భంగాత్ అంటే భంగము నుండి, అంటే విధ్వంసము నుండి, నాశము నుండి, విభంగము నుండి. భంగాత్ పంచమి విభక్తి. భంగాత్ త్రాతుం అనుంది. త్రాతుం త్రై అనేటటువంటి రక్షణే. త్రై అంటే రక్షణ, అందుకే తాత. తాత అంటే త్రాత, త్రాత అంటే రక్షించేవాడు. నీవే త్రాత, నీవే దాత అంటాము. తాత అంటే రక్షణ కల్పించడం, అది త్రాతాయ తాత అయింది. త్రై అంటే రక్షణే. త్రాతుం లేదా త్రా అనే ధాతువుని తీసుకుంటే పారణే, టు ప్రొటెక్ట్, రెండింటికే ఒకటే. పారణే అంటే పాలించుట, రక్షించుట. త్రై తీసుకున్నా పర్వాలేదు, త్రా తీసుకున్నా పర్వాలేదు, రెండు ధాతువులకు రక్షణే, టు ప్రొటెక్ట్ అనే అర్థమే వస్తుంది. త్రాతుం. త్రాతుం అంటే తుమున్ ప్రత్యయం చేర్చారు. త్రా అనే ధాతువునకు తుమున్ అనే ప్రత్యయం చేరిస్తే ఇన్ఫినిటివ్ ఎఫ్లిక్స్ చేరిస్తే ఫ్లిక్లేషను తుమున్ అనేట రక్షించుటకు అని వస్తుంది. త్రై అంటే రక్షించు, త్రాతుం అంటే రక్షించుటకు. భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ అంటూ రెండో శ్లోకంలోనే రాశారు. రెండో శ్లోకంలో మూడో శ్లోకంలోనూ భయాత్ త్రాతుం అంటే భయము నుండి రక్షించుటకు అని అక్కడ రాశారు. త్రాతుం త్రై అంటే రక్షణ, త్రాతుం
అంటే రక్షించుట కొరకు. భంగాత్ త్రాతుం, నాశము నుండి భంగం అంటే ఏమిటి? నాశనము, విభంగము, విధ్వంసము. భంగాత్ అంటే నాశనము నుండి, త్రాతుం రక్షించుటకు. తుమన్ ప్రత్యయం చేర్చడంలో ఇది మంచి సంస్కృత ఎక్సర్సైజే ఈ శ్లోకం. రకరకాలైనటువంటి కృదంత ప్రత్యయాలు ఒక్కొక్కటి ఏర్పడుతుంది. అక్కడ ధంగ్ ప్రత్యయం చూసాము, ఇక్కడ తుమన్ ప్రత్యయం చూసాము, అంతకుముందు త్వా ప్రత్యయం చూసాము. భంగాత్ త్రాతుం, నాశమును రక్షించుటకు, అవిద్య వలన కలిగిన స్వరూప జ్ఞాన భంగము నుండి రక్షించడానికి. స్వరూప భంగం నుండి అంటే స్వరూపాన్ని తెలుసుకోకుండా నాకు ఈ ఆవరణ వచ్చింది, ఈ కోర్పాసం ఏర్పడింది, ఈ ఆవరణ వలన నాకు నాశం కలుగుతుంది, ఇప్పుడు మళ్ళీ జన్మ వలయంలో పడుతున్నాను. ఆ ఆవరణ నుండి రక్షించడానికి భంగాత్రాతం, అవిద్యాభంగ స్థితి నుండి రక్షించుట కొరకు, స్వరూప చైతన్య స్థితి అయిన ఆత్మయందు స్థితుడై ఉండుట కొరకు అని అర్థం. భయాత్రాతం అనేటటువంటి చెప్తుంది శ్లోకం. విశేషమైనటువంటి పదం. ఓకే, నెక్స్ట్ అలం మనం పదం వేశారు. అలం, అలం అంటే అవ్యయం. ఇది చాలును, సరిపోతుంది, ఇంకొద్దు. అలం అలం, ఎవరైనా అన్నం పెడుతుంది, వడ్డిస్తున్నారు, అలం అలం. ఏదైనా పని అయిపోయింది, అంతకన్నా మరి జరపకు, చాలు, అలం అలం అంటే చాలు చాలు. అయితే అలం అంటే సమర్థత కలిగిన, శక్తి సమర్థమైన. అలం అంటే ఆయన చేయడానికి చాలును. అంటే చాలునంటే సరిపడతాడంటే శక్తివంతుడు అయి ఉన్నాడు, సమర్థత కలిగి ఉన్నాడు. అలం అనేటటువంటి పదము అవ్యయము. అది ఒకేసారి పరిమితిని, పూర్ణతను, అంటే శక్తివంతుడు, పూర్ణుడు, అది చేయడానికి అలం, ఆయనకు అలం, ఆయన ఆ పని చేయడానికి ఆమె లేక అతడు అలం అంటే చాలును, శక్తివంతుడు అని అర్థం ఉంది. లేకపోతే అలం అంటే పరిమితి. దీని అలం ఇతి అంటే చాలును అని, ఇతి అంటే అని, సరిపోతుందని, ఇక వద్దని, సమర్థవంతమని. అలమితి ఇప్పుడే పరిపూర్ణత కలిగిన స్థితి అలమితి. ఈ స్థితిని మించిన స్థితి లేదు. ఇది అలం. నాలంబా చాలదా అని ఒక శ్లోకం మొదలుపెట్టారు శివానందలహరిలో. నాలంబా పరమోపకారమిత్యేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్య స్థితాన్ రక్షితం అంటూ మంచి పెద్ద శ్లోకం చెప్పారు. నాలంబా అంటే చాలదా అంటే నీ పరిపూర్ణతయే అన్నిటినీ కూరుస్తుంది అని అర్థంలో. అక్కడ సరిపోతుంది అంటే అలం అంటే పరిపూర్ణత కలిగిన సతి. పరిపూర్ణత స్వీకార ఇతి అనేది నిశ్చయవచనం. ఇతి అని ఎక్కడ నాను ఇతి ఇత్యర్థ అంటే ఇది నిశ్చయార్థము, ఇది దీని తరగా అర్థము అని నిశ్చయం చేసేటప్పుడు ఇతి శబ్దాన్ని వాడతారు. అలం ఇతి అన్నారు అంటే జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం అని నిశ్చయం చేస్తున్నారు. అద్వైతంలో దీనిని పరిపూర్ణ బోధ లక్షణ నివృత్తి అంటారు. అలం ఇతి అని రాస్తే పరిపూర్ణ బోధ లక్షణ నివృత్తి అంటే పరిపూర్ణ బోధ లక్షణమైనటువంటి ఇక మరేమీ తెలుసుకోవలసినది లేదు. యజ్ఞాత్వా దేనిని తెలుసుకుంటే అన్యజ్ఞాతవ్యం వేరే తెలుసుకోవాల్సినది నా అవశిష్యతే ఉండదు. అంటే ఇదే చాలును. అంటే అద్వయ జ్ఞానం తాలూకా పరాకాష్ట, సా కాష్ట సా పరాగతి. అలం ఇతి అనే ఒక్కొక్క పదాన్ని ఊపిసి పడేశారంతే. ఇంకా వలగ్నం అని ఉంది. నార్మల్గా వలగ్నం అనే దానికి మధ్య భాగము, నడుము అని అర్థం. వలగ్నం అంటే నడుము భాగం. వేయిస్ట్ అంటాం కదా, ఎక్కడైతే చీర పంచ కట్టుకుంటామో అది ఆ వలగ్నం అంటాం. ఎందుకు? కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్ కంఠీరవేంద్రావలగ్నున్ అన్నారు పోతన గారు. కనియన్ రుక్మిణి, రుక్మిణీదేవి చూసింది. ఎవరిని చూసింది?
కనియన్ రుక్మిణి చంద్రమండలముఖున్, చంద్రమండలంతో సరిపోయిన ముఖం కలిగినవాడు. కంఠీరవేంద్రము, కంఠీరము, కంఠీరవము సింహము, కంఠీరవ ఇంద్రము సింహముల తాలూకా లీడరు, ఇంకా పెద్ద సింహము, దాని యొక్క మధ్యంలాగా వలగ్నం అంటే నడుము కలిగిన వాడు, సన్నమైన నడుమున్న అయ్యవారు అంటూ కృష్ణుడిని వర్ణించారు. వలగ్నం అంటే నడుము, వలగ్నం అంటే లగ్నం, అంటే లగ్ అంటే ఆలింగనం చేసుకోవడం, చుట్టుకోవడం, అంటుకోవడం, లగ్నం అవడం, దేని ఏందైనా లగ్నం అవడం, మనస్సు లగ్నం చేయడం. అంటే ఒక లగ్నంలో వీళ్ళకి పెళ్ళయింది. లగ్నం అంటే ఏమిటి? ఒకదాంతో ఒకరితో కూడా అంటుకుంటున్నారు, చుట్టుకుంటున్నారు, ఒకదాంతో ఒకటి కూడి ఉంటున్నారు, ఒకరి ఒకరు సంలగ్నం అవుతున్నారు. అందుకే దాన్ని లగ్నం అన్నాం. లగ్నం అయిందండి. ఏమిటి లగ్నం ఏమిటండి అర్థం? లగ్ అనే ధాతువు నుంచి వచ్చింది లగ్నం. దానికి వా అని యాడ్ చేశారు. వా అంటే వ్, లేక వి అనే ఉపసర్గ వా అనేది ఏడిస్తే పూర్తిగా అనుసంధానమైన లగ్నం, వలగ్నం అంటే చక్కగా అనుసంధానమైన. వలగ్నం, వలగ్ అనేటటువంటి దానికి తాప్రత్యయం చేస్తే వలగ్న. వలగ్న అంటే తస్య చరణౌ చరణయో వలగ్నం మనః. తస్య ఆయన యొక్క చరణయో పాదముల యందు మనః మనసు వలగ్నం పూర్తిగా అనుసంధానమై ఉన్నది. ఆ ఆ భక్తుడున్నారే, ఆ పుండరీకుని యొక్క చరణముల యందు ఆ పురంధరదాసు గారి మనసు చక్కగా అతుకుపోయింది, అనుసంధానమైంది, వలగ్నమైనది అనే అర్థంలో అక్కడ వలగ్నం. ఇక్కడ ఏమిటి? లయం, ఏకత్వ జ్ఞాన దృష్టిలో స్వరూపంలో లయం అవడం, స్వరూపాన్ని కౌగిలించుకోవడం, స్వరూపాన్ని అంటుకోవడం, స్వరూపాన్ని చుట్టుకోవడం, స్వరూపాన్ని అనుసంధానం చేసుకోవడం, స్వరూపంతో ఒకటవడం. అద్వైతార్థ పరమార్థ దశలో పరామర్శలో లయమయ ఏకత్వ జ్ఞాన దృష్టిలో స్వరూపలయ వలగ్నం, ఆత్మా బ్రహ్మణి విలీన అని అర్థం. వలగ్నం అంటే ఆత్మ అయినటువంటి బ్రహ్మయందు విలీన, ఆత్మ అనే బ్రహ్మ చైతన్యంలో విలీనమై ఉండడమే వలగ్నం. నడుమని కానే కాదు, నడుము అర్థాన్ని తీసుకోకూడదు. హృదయంలో నిలిచినటువంటి అనన్య భక్తి ఏదైతే ఉంటుందో అదే చైతన్యంలో లీనమైనటువంటి ఆత్మ. అనన్య భక్తియే జ్ఞానం, అనన్య ప్రేమయే జ్ఞానం, అనన్య భక్తి అదే చైతన్యంలో తన్మయమైనటువంటి తన్మయమవడం. తత్ నేను మయం, అదే నా యందున్నది తన్మయమవడమే, లగ్నమవడమే వలగ్నం. అద్వైతార్థంగా ఆత్మ బ్రహ్మ ఏకత్వంలో సమ్మిళితమైన స్థితి, ఏకత్వ పరమానంద స్థితి. ఇంకా చెప్పాలంటే చిద్వలగ్నం, చిత్తుతో వలగ్నం, చిద్వలగ్నం. చిద్వలగ్నం అనే మాట శంకరుల యొక్క శ్లోకాలలో చాలా చోట్ల కనపడుతుంది. చిద్వలగ్నం అంటారు, అంటే చిత్తుతో ఐక్యమైన స్థితి. జ్ఞాన మార్గంలో జీవుడు స్వరూప బ్రహ్మమునందు లీనమై ఉన్నట్లు. ఏ స్లైడ్లో చూడండి జీవబ్రహ్మ ఏకత్వాన్ని చూపిస్తున్నారు ఒక్కొక్క పదంలో కూడా. వలగ్నం, ఓకే. తనుభువా అని రాశారు. తను అంటే మనకు తెలుసు, తన్ అంటే విస్తరించడము, తనువు అంటే విస్తరించింది, వ్యాపించింది, శరీరం అని చెప్పుకున్నాము. తనుభువా అనుంది. భూ అంటే ఉండడము, భూ ప్లస్ భూ అనేటువంటిది భువా అయింది. భూ అనే దానికి ల్యప్ ప్రత్యయం చేరిస్తే కర్తరి ప్రత్యయం అయినవాడు. భూ సత్తాయాం ఉండుట, ఉనికి, అవడం అని ఉంటుంది. భువా అయినవాడు, ఉన్నవాడు. ల్యప్ ప్రత్యయం ఉంది. ఆ ల్యప్ ప్రత్యయం చేస్తే భూ అంటే ఉండుట అనేదానికి ఉన్నవాడు, అయినవాడు, అవుట అనేదానికి అయినవాడు అనేటటువంటి కర్తరి ప్రత్యయం, ల్యప్ ప్రత్యయం. తను అంటే అయినవాడు, ఉన్నవాడు. భువ అంటే అయినవాడు, ఉన్నవాడు. తను అంటే దేహం, దేహం. తను భువ అంటే దేహముగా అయినవాడు. ఎవరు దేహంగా అయ్యారు? ఎవరయ్యారు దేహంగా? ఆ చైతన్యమే దేహంగా అయింది. వ్యక్త రూపముగా అవతరించిన వాడు తనుభువా.
పరబ్రహ్మము. జ్ఞాన దృష్టిలో ఆత్మస్వరూపమే వ్యక్త రూపం. తనుభోడయ్యాడు అంటే శరీరముగా కనపడుతున్నాడు, అంటే వ్యక్త రూపముగా అవతరించిన వాడు. జ్ఞాన దృష్టిలో ఆత్మస్వరూపం తన చైతన్యాన్ని విస్తరించి, తను అంటే విస్తారము కదా, చైతన్యాన్ని విస్తరించి శరీరంగాను ప్రపంచంగాను విస్తరించినటువంటి స్థితి చైతన్య విస్తారాన్నే తనుభువా అన్నారు. చైతన్యం మాయా శరీరాన్ని ధరించి కనిపించింది. చైతన్యానికి శరీరం లేదు. చైతన్యానికి శ- చైతన్యానికి శరీరం ఉండదు. చైతన్యానికి ఆ చైతన్యము మాయా శరీరాన్ని ధరించింది. సినిమాల వేషంలో వేషాన్ని వేసుకుంది. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దానిని సృష్టించి దానిలో ఆయనే ప్రవేశించను. ఎలా ప్రవేశించను? మాయా శరీరంతో ప్రవేశించను. ప్రవేశించనంటే నిజంగా ప్రవేశించాడా? ప్రవేశించలేదు. ప్రవేశించినట్లు అనిపిస్తుంది. ఎందుకు? ఇది వివర్తం కాబట్టి, ఇది ప్రతిబింబం కాబట్టి. స ఏతం తనుమాత్మానం విద్ధి. స ఏతం తనుమాత్మానం విద్ధి. కఠోపనిషత్తులో తనుం అంటే ఈ శరీరముగా ఉన్నటువంటి ఆయనను ఆత్మానం విద్ధి, అది ఆత్మయే, చైతన్యమే అని తెలుసుకో అని చెప్తున్నది కఠోపనిషత్తు. చూసారా, తనుభువ అనే పదానికి అదే అర్థం వచ్చింది. ఇంకా త్రివళి అనం, త్రివళి. త్రి అంటే ట్రై, టిఆర్ఐ, ట్రై అన్న త్రి అన్న ఒకటే అర్థం, మూడు సంఖ్య. త్రిధానర్థం అనుంది. త్రిధా, ధా అంటే అవ్యయం, అంటే త్రిధా అంటే విభజ్యస్యే, మూడు భాగములుగా విభజించబడినది. త్రిధా విభజ్యసే, విభజ్య తే, త్రిధా విభజ్యతే. త్రి అంటే మూడు, త్రిధా అంటే మూడుగా. చూసారా, టూ ట్వైస్, త్రీ థర్డ్ ఫ్లోర్, త్రీ ఫ్లోర్ అన్నాం, త్రీ థర్డ్, ఫోర్ ఫోర్త్, త్రీ త్రిథ అంటే మూడు మూడైనా అని అర్థంలో, మూడు భాగములుగా విభజించబడినది. త్రిథా విభజ్యతే అన్నప్పుడు త్రిథా అనేది మూడు భాగములుగా, త్రిథా రూపేణ బ్రహ్మ ప్రతీయతే. త్రిథా రూపేణ మూడు రూపములుగా బ్రహ్మము ప్రతీయతే, తెలియవస్తుంది, ప్రకటమవుతుంది. ఏమిటి మూడు భాగాలు? మూడు భాగాలు అనొచ్చు, మూడు విధాలు అనొచ్చు, మూడు స్థితులు అనొచ్చు, మూడు రూపాలు అనొచ్చు, మూడు శరీరాలు అనొచ్చు, మూడు మూడు విషయాలు అనొచ్చు. ఎన్నో ఉన్నాయి మూడుకి. అన్నం, ప్రాణం, మనసు. అంతే కదండి, ఉన్నవని. అన్నం అంటే ద్రవ్యం, ప్రాణం అంటే శక్తి పార్టు, మనస్సు అంటే దాని గురించి ఈ రెండింటిని, ఒక ప్రాణం అనేది కర్మేంద్రియాలకు, అన్నం అనేది ద్రవ్యానికి, మనస్సు అనేది జ్ఞానేంద్రియాలకు సూచికం. ఈ మూడే బ్రహ్మ త్రివిధ విస్తార అంటారు. బ్రహ్మ త్రివిధ ప్రతీయతే, త్రివిధ విస్తారము. రూపిణి దేవి అనుకోండి. త్రిధారూపిణి విశేష, దాన్ని కానీ వివరిస్తే సృష్టి స్థితి లయన్ రూపం ధరించినటువంటిదే తల్లి. త్రిధారూపిణి దేవి. త్రిధా, త్రిధా బింబితం చైతన్యం. చైతన్యం మూడు విధములుగా ప్రతిబింబించింది. ఏమిటా మూడు ప్రతిబింబాలు? జాగ్రత్త పురుషుడు, స్వప్న పురుషుడు, సుషుప్త పురుషుడు. లేకపోతే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, లేకపోతే భూహ్ భువ సువ అనే లోకాలు, లేకపోతే జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, కాకపోతే సృష్టి స్థితి లయము, లేకపోతే సృష్టి భోక్త సాక్షి. ఈ త్రిధాకి ఎన్ని అర్థాలు ఉన్నాయి చూడండి. త్రిధ అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనుకోవచ్చు. త్రిధ అంటే మూడు భాగములుగా, మూడు విధములుగా, మూడు స్థితులుగా, మూడు రూపములుగా. ఏమిటవి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడు
స్థితులు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలనే 3 రూపములు. భూ భువ సువ అనేటటువంటి 3 లోకాలు. జ్ఞాత జ్ఞేయం జ్ఞానం అనేటటువంటి 3 విధాలు. స్థితి లయం సృష్టి అనేటటువంటి 3 విధాలు. కర్త భోక్త సాక్షి అనేటటువంటి 3 రోల్స్. ఓకే, అహం నా కర్త, అహం నా భోక్త, అహం సాక్షి. బ్రహ్మ త్రిధా భవతి. సృష్టి కారణం, స్థితి కారణం, లయ కారణం అని కూడా చెప్పుకో. అదే సృష్టి స్థితి లయాలని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ త్రిధా అంటే 3 విధములుగా తెలియవచ్చుచున్నా. అటువంటి 3 విధాలు ఏమిటి? ఇదిగో ఇప్పుడు చూసాం అవి. నద్ధం, త్రిధా నద్ధం, త్రిధానర్థం దేవి. దేవి అమ్మకి అడ్రస్. త్రిధానర్థం నహ్ అనేటటువంటి ఒక ధాతువునకు త్వ ప్రత్యయం చేరిస్తే నహ్ బంధన్. నహ్ అంటే బంధన్, బంధన, కట్టుట, బంధించుట. నద్ధం అంటే భౌతిక అర్థం కట్టడం, భావాత్మకమైన అర్థం అనుసంధానం. అంటే ఏంటనమాట, ఆయన ఆ అమ్మాయికి మంగళసూత్రం కట్టాడండి అంటే ఆయన తాడేసి కట్టాడని అర్థం. అంటే మనసులు అనుసంధానం చేయబడ్డాయి. నద్ధం, నద్ధం అంటే మంగళసూత్రాన్ని వివాహ వ్యాన్నద్ధ అంటే ఇంకో శ్లోకంలో రాస్తారు. అంటే అనుసంధానము చేయబడిన. ఆధ్యాత్మిక అర్థం ఏమిటి? 2 అనుసంధానం చేస్తే ఏమిటవుతుంది? ఒకటి వస్తుంది. ఏకత్వ స్థాపన, ఆత్మలయ సూచకము. ఆత్మయందు లయమయ్యాడు. అనాత్మ నుంచి ఆత్మ కలిపేశాడు. అనాత్మ మరి లేదు. నద్ధం స్వరూప చైతన్యంలో లీనమైనది. నద్ధం నబంధ బ్రహ్మణి లయ. నద్ధం అంటే బంధించుట అని చెప్పకూడదు, అనుసంధానం చేయడం చెప్పుకోవాలి. దానికి బంధించడం అని ఉంది, అనుసంధానం అనే భావాత్మక అర్థం ఉంది. నద్ధం అంటే బంధించడం. ఇప్పుడు పరబ్రహ్మ జ్ఞానం బంధించదు కదా. పరబ్రహ్మ జ్ఞానం అనుసంధానం చేస్తుంది. దేనితో అనుసంధానం చేస్తుంది? ఈ జీవభావాన్ని కలిపేసి ఆ బ్రహ్మతో అనుసంధానం చేస్తుంది. అదే బ్రహ్మణి లయ, ఏకత్వమైన స్థితి. జీవ బ్రహ్మ సంబంధము అద్వైతంలో నద్ధ స్థితి. చాందోగ్యంలో ఏమంటున్నారు? యథా నద్య స్యందమానా. యథా ఏ విధముగా నద్య నదులు స్యందమానా ప్రవహించుచున్నవై సముద్రే 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 సముద్రేస్తం గచ్చతి. సముద్రే అస్తం గచ్చతి. సముద్రే సముద్రమునందు అస్తం గచ్చతి. నద్ధమైపోతున్నాయో, అనుసంధానమైపోతున్నాయో నామరూపే విహాయ. నామరూపములను కోల్పోయి ఈ జీవుడు జీవభావాన్ని, నామరూప భావాన్ని కోల్పోయి పరమాత్మలో అద్వయంలో నద్ధం అవడమే. యథా నద్యే చందమానా సముద్రే అస్తం గచ్చతి, అస్తం గచ్చంతి నామరూపే విహాయ అన్నట్టుగా మనసులో రాగము, ద్వేషము, భయంకరము మొదలైన వాటికి నద్ధమవుతే, కట్టుబడి ఉంటే, బంధించబడితే సంసారం. అదే మనస్సు చైతన్యమునందు కట్టుబడి ఉంటే, చైతన్యమునందు అనుసంధానమై ఉంటే మోక్షము. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సు రాగద్వేషాదులతో నద్ధమైతే సంసారము, అదే మనస్సు చైతన్య ఆత్మ సాక్షి చైతన్య ఆత్మయందు నద్ధమైతే అదే మోక్షము. ఇక్కడ నద్ధ అన్నారు. త్రివళి అని రాశారు. త్రివళి. త్రివళి, త్రి అంటే 3, వళి అంటే మడత, ఫోల్డ్, వలయం, వలక. ఓకే, వల్ అంటే ధాతువు, అది ఆవరణే, వలనే, టు రోల్, టు బెండ్, టు ఫోల్డ్ అని అర్థం వల్. అవి ధాతువు నుంచి ధన్ ప్రత్యయం చేస్తే వళి లేక వలి ఏర్పడింది. వలి దట్ విచ్ ఫోల్డ్స్, దట్ విచ్ ఎన్సర్కిల్స్, మడతబడి ఉండు. వల్ అంటే టు రోల్ ధాతు, వలి మడతబడి ఉండు. త్రివలి,
త్రివళి, మూడు మడతలతో, మూడు మడతలతో మడతబడి ఉండు. మూడు మడతలు, మూడు వలయాలు, మూడు సన్నివేశాలు. తాంత్రిక దృష్టి మూడు నాడులు ఎడ, పింగళ, సుషుమ్న, ఈ మూడు ఒక చోట కలిశాయి. మూడు మడతలుగా కనిపిస్తుంది. అది ఎడ అంటున్నారు, దట్ ఈస్ ది పారాసింపథటిక్. పింగళ అంటున్నారు, దట్ ఈస్ ద సింపథటిక్. సుషుమ్న అంటున్నారు, ద స్పైనల్ కార్డ్. ఈ నాడీ ప్రవాహాలు తాంత్రిక దృష్టి. గుణాలతో చూస్తే సత్వ, రజస్, తమస్ అనే గుణాలతో అవస్థత్రయము. అదే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఏమిటి మూడు మడతలు? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, రజస్తమో గుణాల, సత్వగుణాలు, పింగళాయడ, సుషుమ్న, మూడు అవస్థలు ఒకే చైతన్యంలో లీనమైనటువంటి స్థితి త్రివళి. అంటే మూడు ఆవరణలు. ఏమిటా ఆవరణలు? స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఆత్మకు మూడు మడతలు, ఆత్మకు మూడు అవస్థలు, మూడు మడతలు. ఏమిటా మూడు మడతలు? ఒకే చైతన్య ఆత్మ అటు జాగ్రత్తలోను, ఇటు సుశక్తిలోను, ఇటు స్వప్నంలోనూ అంతర్లీనంగా, అనుసూచ్యంగా, అనుగతంగా, ఆధారంగా ఉంటూ వస్తుంది. ఈ మూడు మడతలు మడతల్లా కనిపిస్తున్నాయి, నిజానికి మడతలు లేవు. ఇలా అంటే అంతా ఒక్కటే. మడతలు లేనటువంటిది ఎక్కడుంది? అదే అద్వై జ్ఞానం, అదే తురియం. ఏ మాట తీసుకోండి, ప్రతి మాట కూడా ఆ ఆత్మ చైతన్యం వైపే చూపిస్తున్నాయి. లవలీ వల్లిభి, బ్యూటిఫుల్. లవలీ వల్లిభి, లవలీ క్రీపర్స్. వల్లిభి అంటే క్రీపర్, వల్లి అంటే లత, క్రీపర్. లవలీ లతలు, లవలీ తీగలు. ఆయుర్వేదంలో ముఖ్యంగా వాళ్ళు దే క్లాసిఫై ద డిజీజ్ ఇంటూ 3 పార్ట్స్. ఏమిటి? వాత, పిత్త, శ్లేష లేక కఫ. కఫం అన్న శ్లేషం అన్న ఒకటి. వాత, పిత్త, కఫ అనేటటువంటి 3 రకాలైనటువంటి విధాలుగానే శరీరం చెడిపోతుందని, దానికి త్రిఫలాలు మందని. ఆ 3 ఫలాలు ఏమిటి అంటే హరితకి, ఆమలకి, విభీతకి అని 3 ఫలాలు. హరితకి కరక్కాయ, ఆమలకి ఉసిరికాయ, విభీతకి తానికాయ. అక్కడ కనిపిస్తున్న బొమ్మలు చూడండి. 1 కరక్కాయ హరితకి, 2 ఉసిరికాయ, ఉసిరికాయ అందరికీ తెలుసు. ఆమలకి, విభీతకి అంటే తానికాయ. తానికాయ అంటే ఇది. ఒక్కొక్కసారి అమలకి అంటే రాచ ఉసిరి అని కూడా, లవలి అనే దానికి రాచ ఉసిరి అనే అర్థం కూడా ఉంది. రాచ ఉసిరి అన్న అదొక రకమైన బెర్రీయే కదా, గూస్బెర్రీయే కదా. సో గూస్బెర్రీస్ అంటే ఉసిరికాయలు. ఒక వెరైటీ ఆఫ్ గూస్బెర్రీ ఈజ్ కాల్డ్ రాచ ఉసిరి. సో హరితకి, అమలకి, విభీతకి అనేటటువంటి 3 ఆయుర్వేదంలో వాడేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ లవలి వల్లులు. లవలి అంటే ఈ 3, వల్లి అంటే క్రీపర్స్. ఇవన్నీ కూడా లతలు. ఈ క్రీపర్స్ దేహంలో ఉండే రోగాలకు ఈ త్రిఫలాలు మందుగా వాడతారు. మరి భవరోగానికి ఏమిటి వాడతాం? ఇవి పనిచేయవు. భవరోగం, సంసారం అనే రోగాన్ని పోగొట్టుకోవాలి అంటే ఏం చేయాలి? అవస్థాత్రయ విలక్షణం కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఆత్మజ్ఞానమే మందు. లవలీ వల్లిభి ఇవా అన్నారు. అంటే ఏ విధముగా శరీరంలోని రుగ్మతలకు ఈ 3 రకములైన శ్లేషము, పిత్తము, కఫము, వాతము అనే 3ంటికి, హరితకి, ఆమలకి, విభేతకి మందులుగా వాడతారు. ఇప్పుడు చెప్పినటువంటి సర్వము కూడా భవరోగానికి మందురా నాన్న. లవలి వల్లిభి ఇవా, త్రిఫలముల వలనే గుణత్రయ అతీతం అవడమే మందు అంటూ చెప్తున్నారు. లవలి వల్లిభి ఇవా. ఆచార్యులు శరీరూప చిత్రాన్ని చూపిస్తూ ఒక శరీర వర్ణనలా చెప్తూ ఆత్మజ్ఞానానికి మూల సూత్రాన్ని బోధిస్తున్నారు. ఈ శ్లోకంలో త్రివళి, త్రిధానర్థం, భంగాదలమితి, ఇంకా ప్రతి పదము కూడా జీవబ్రహ్మ ఐక్యం యొక్క గూఢ రహస్యాన్నే బోధిస్తున్నాయి. ఇంకా ఉండిపోయి కుచవు చూడలేదు, కనక కలశాభవు చూడలేదు. కనక కలశాభవు, కనక అంటే గోల్డ్, రెస్ప్లెండెంట్, ప్రకాశం కలిగినటువంటిది, గోల్డెన్ వెసల్. రెస్ప్లెండెంట్ గోల్డెన్ వెసల్. బాహ్య రూపంగా చూస్తే ఒక బంగారు బిందె. కనక కలశం అంటే బంగారు బిందె. బంగారు బిందెతో ఎవరినైనా పోలుస్తారా? ఎవరి శరీర భాగాన్నైనా బంగారు బిందెతో పోలుస్తారా అండి?
బంగారమా అది జడము, బిందెయా అవుట్ ఆఫ్ సైజ్. అటువంటిదంతా ఎవరైనా పోలుస్తారా? అంటే ఇక్కడ ఏమిటి, కలశం అంటే ఏమిటి, అన్నీ ఒక చోట చేర్చి పెట్టిన దాన్ని కలశం. అందుకే మీరు ఏం చేస్తారు, వరలక్ష్మి నాడు కలశ పూజ చేస్తారు. అంటే కలశంలో ఒక మంచి పవిత్రమైన జలాన్ని ప్రసంధించి, చందనం వేసి, పువ్వులు పెట్టి, ఆకులు పెట్టి, అన్నీ అక్కడ సంగ్రహం చేసి ఆ కలశమే పరమాత్మక రూపంగా ఆ- ఆరాధిస్తున్నారు. అలాగే కలశం అంటే కోవిలి యొక్క ఆ, మీది భాగంలో ఉండేటటువంటి ఒక శిఖరం దగ్గర ఉంటుంది కదా, అదే కలశం అంటాం. కలశం అంటే సంగ్రహ శక్తి, అంటే సర్వ చైతన్యము ఒకే పాత్రలో సంస్థితంగా ఊహించడమే కలశము. అది కనక అంటే ప్రకాశము, అంటే చిత్ శక్తి. కనక కలశం, చిత్ స్వరూపం ఒక్క చోట చూడడమే కనక కలశం. దోర్మూలే అని చెప్పేశాము, అంటే కర్మజ్ఞాన సమతుల్యంపై దృష్టి పెట్టమన్నాము. దోర్మూలం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాము. నా అంతఃప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం టు చదువుకున్నాము. ప్రపంచము ఉపశమమైన, శాంతమైన, శివమైన అద్వితీయ త్రివళి లీనత, అదే కనక కలశాభౌ దోర్మూలవు అనే పదాలకు అర్థం. కూచౌ అని ఉంది, అంటే రెండు వక్షోజములు అని అర్థం. కూర్చో సాధారణ అర్థం అంటే జీవన పోషణ యొక్క చిహ్నాలు. ఒక బిడ్డ యొక్క జీవనం పోషణమునకు మాతృ వక్షోజములు పోషణ చిహ్నాలు. దేవి యొక్క చైతన్యము, దేవి యొక్క మూడు రకాల శక్తులు, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి, ఇవన్నీ కూడా సమస్త జీవులను అటు లౌకికంగాను ఇటు పారమార్థికంగాను పోషించేటటువంటి అమృతం. జ్ఞానామృతం అయితే చైతన్యము, శక్తి క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అయితే ఇవో సృష్టి. ఈ ద్వయము ఇక్కడ రెండు చెప్తున్నారు. ప్రతి చోట కుచౌ, కలశాభౌ, కషంతౌ అని అన్ని ద్వివచనంలో ఉన్నాయి. ఏమిటా ద్వయం, ఎందుకు ఆ ద్వయం మాట్లాడుతున్నాం? పర అపర, జ్ఞాన కర్మ, శివ శక్తి, సంకల్ప వికల్ప, మేనిఫెస్ట్ అన్మేనిఫెస్ట్, వ్యక్త అవ్యక్త. ఈ రెండిటికి కన్ఫ్యూజ్ అయిపోకయ్యా. ఆ వ్యక్తమే ఈ వ్యక్తము. ఈ వ్యక్తాన్ని చూచి అంటుకుపోకు, భయపడకు, పారిపోకు. ఈ వ్యక్తమే అవ్యక్తము. ఈ ఈ పరమ ఈ అపరమే పరము. ఈ కర్మ వదిలి జ్ఞానంలోకి పో. ఈ శక్తియే శివుడు. ఈ సంకల్పాల వికల్పమే జ్ఞానము. అదే ద్వయము. రెండిటికి ఒకటే ప్రయోజనము. తల్లికి రెండు వక్షోజాలు ఉన్నాయి, ఆ రెండిటికి ఏమిటి ప్రయోజనం? ఒకటే ప్రయోజనం, బిడ్డని పోషించడం. తల్లి దేవి అనే చైతన్యానికి రెండు స్తనయుగం అని వర్ణించుకుంటే, వాటి సూర్యచంద్రులు అనుకుంటే, కాలం అనుకుంటే, వాటి యొక్క ప్రయోజనం ఏంటి? ఒకటే ప్రయోజనం, సృష్టి ప్రయోజనం. ద్విత్వము లయమైపోయింది. బ్రహ్మ ఏకత్వ స్ఫురణ, రెండిటికి ప్రయోజనం ఒక్కటే. అంటే ఈ విధముగా ద్వైతంగా చూసినా ప్రయోజనం ఒక్కటే ఉంది. జ్ఞానక్రియాశక్తి రూపము ద్విత్వంలో వ్యక్తమైనటువంటిది. అదే ఏకత్వ చైతన్యం. అది కుచౌ అనే పదానికి అర్థం. ఈ శ్లోకాన్ని ఈ విధంగా నిధిధ్యాసన చేయవలెను. కూర్చోండి. ఓ త్రివళీ భావాన్ని మూడు శరీరాలుగా భావించండి. అక్కడ మూడు వడులు, మూడు మడతలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. నేను స్థూల శరీరము కాను, స్థూల శరీరమునకు ద్రష్టను, సాక్షిని. నేను సూక్ష్మ శరీరము కాను, సూక్ష్మ శరీరమునకు ద్రష్టను. నేను కారణ శరీరము కూడా కాను, దానికి కూడా ద్రష్టను. ఎందుకు? కారణ శరీరం రాత్రి పడుకుంటే కారణ శరీరం మళ్ళీ పొద్దున పుటకరిస్తుంది. అలా ఉండకుండా ఉండేటటువంటి ఈ మూడిటికి ఇన్నెండుతురుగా ఉండే సాక్షి చైతన్యము తురియన్ నేను, నేనే తిరువలేన చైతన్యం అని మౌనంగా ఎఖో చేసుకోండి, ప్రతిధ్వని చేసుకోండి. చివరగా శూన్య ప్రకాశంలో ఏకత్వ భావాన్ని పొందండి. అంటే శూన్యం అంటే అక్కడ ఏమీ లేదని కాదు, ప్రపంచ విలయమైన తరువాత ఆ ప్రకాశంలో, ఆ చిత్తులో ఏకత్వ భావాన్ని పొందండి. త్రివళి లయ అర్థాత్ నిర్గుణ నిబంధన విలయ.
నిర్గుణ నిబంధన విలయ. నిర్గుణంలో బంధనాలు లేని దాంట్లో విలయం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. కుచౌ సత్యస్విద్యత్ తటఘటితకూర్పాసవిధురౌ, కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయత, తనుత్రాతుం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా, త్రిధానద్ధం దేవి త్రివలిలవలి వల్లిభిరివ. అన్ని పదాలను వర్ణించి చెప్పుకున్నాం. కూర్చోవు చెప్పుకున్నాం, పద్య చెప్పుకున్నాము, స్విద్య చెప్పుకున్నాము, తట చెప్పుకున్నాము, ఘటిత చెప్పుకున్నాము, కూర్పాసం చెప్పుకున్నాము, కూర్పాస విధురవు అంటే చెప్పుకున్నాము, కషంత అంటే చెప్పుకున్నాము, దోర్మూలే చెప్పుకున్నాము, కనక కలశాభవు చెప్పుకున్నాము, తనువు చెప్పుకున్నాము, త్రాతం చెప్పాము, భంగాత్రాతం చెప్పుకున్నాము, అలం ఇతి చెప్పుకున్నాము, వలగ్నం చెప్పుకున్నాము, తనుభువ అంటే చెప్పుకున్నాము, త్రిధ అంటే చెప్పుకున్నాము, నద్ధం అంటే చెప్పుకున్నాము, దేవి అంటే చెప్పక్కర్లేదు, ఆమెకే ఈ ప్రార్థన. త్రివళి చెప్పుకున్నాము, లవలీ వల్లులు అంటే 3 రకాలైనటువంటి తీగలన్నీ, ఇవ అంటే వలే అంటే కూడా ఒక్క పదం చెప్పుకోలేదు. కలయత అంటే దట్ ఈస్ ద వర్బ్ హియర్. కలయత ఈస్ ద వర్బ్. తనుభువా కలయత, తనుభువా కలయత. ఎంత దాని తాలూకా విశ్లేషణ. ఇప్పుడు కలయత అంటే ఏంటో తెలుసుకోవాలి. తనుత్రాతం భంగాత్ అలమితి వలగ్నం తనుభువా, అది దాని పంచిలైన్. తనుత్రాతం భంగాత్రాతం, తను భంగాత్రాతం అలమితి వలగ్నం తనుభువా కలయత అన్నది. సో కలయత అంటే ఏమిటి తెలుసుకుందే, మరి వెర్బ్ తెలుసుకుందే మొత్తం ఇది కంప్లీట్ కాదు కదా. కలయిత అంటే కలయిత అంటే ఎవరైనా చెప్పండి. కలయిత అంటే అందరికీ ఓపెన్ చేస్తాను, చూద్దాం. ఎవరైనా మాట్లాడండి. కలయత అని వెర్బ్ పదం, అదే క్రియాపదం. కలయత కల్ అనేటటువంటి ధాతువు. కల్ ధాతువు అంటే టు కౌంట్, టు ఎన్యూమరేట్ అని అర్థం. టు కౌంట్, టు ఎన్యూమరేట్, టు మేక్ సంథింగ్ హ్యాపెన్ అనేదాన్ని కల్ అనే ధాతువు. కల్ నుంచి వచ్చేటటువంటి ప్రత్యయమే కలయత అని వస్తుంది. కల్ అనేదానికి కలయత అనేటటువంటి శత్రు ప్రత్యయం, కలయత్ అనే శత్రు ప్రత్యయం, కలయత అనే దాని తాలూకా రూపం. కలయత్ అనేటటువంటి కలయత్, కలయన్, కలయంతి, కలయత్ అనేటటువంటి పదము, కలయన్ పురుష శబ్దము, కలయంతి స్త్రీలింగ శబ్దము, కలయత్ అనేటటువంటి నపుంసకల శబ్దం. కలయత నపుంసకలింగ శబ్దాన్ని వాడారు. ఎందుకు వాడారు? బ్రహ్మ అనేటటువంటి నపుంసకలింగ శబ్దములో ఉంటుంది కనుక. అంటే కలయత అంటే ఏమిటి ఫైనల్ మీనింగ్? కలయత టు పర్సీవ్, ఓకే, టు అకంప్లిష్, టు మేక్, టు కౌంట్, టు డూ అని అర్థం. అంటే పరబ్రహ్మమే ఈ విధముగా అన్ని సృష్టించింది. ఈ మొత్తం శ్లోకాన్ని పరబ్రహ్మ యొక్క సృష్టి కల్పనగా చెప్తున్నారు. టు మేక్, టు కౌంట్, టు మేక్ ఇట్ కౌంట్, లేకపోతే టు అకంప్లిష్, టు డూ అనేటటువంటి కలయిత అని అర్థానికి, కలయతి అనేదానికి అర్థం కలయత. ఓకే, మాట్లాడండి ఎవరైనా.